క్యూనైన్ న్యూస్కు స్వాగతం. భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి నీరు రావడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో దిగువకు నీళ్లు విడుదల చేశారు. మెండోరా మండలం సావిల్ గ్రామంలో సాంబయ్య ఆశ్రమం వద్ద గోదావరి నదిలో ముగ్గురు వ్యక్తులు సంతోష్, నారాయణ, ముత్తెన్న చిక్కుకున్నారు. మరియు అలాగే 9 ఆవులు, ఒక గుర్రం చిక్కుకున్నాయి. వాళ్లను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ శాఖ ఎర్గట్ల మండలం తడపకల్ గ్రామం గోదావరి నుండి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం హైదరాబాద్ వారు రెస్క్యూ టీం వారి ఆధ్వర్యంలో సాంబయ్య మహారాజ్ ఆశ్రమం నుండి గోదావరి నదికి ఒడ్డునకు వారిని చేర్చారు. आगे वाली पॉसिबिलिटी देखो तो फिर आगे है क्या? आगे देख के आगे फिर वापसी आने में तो इधर आ ही जाएगी. 10 నిమిషాలు అయితే అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చినాక నువ్వు పంపమంటున్నావు కదా, ఇప్పుడు పోతుండు లోపలికి. ఈరోజు మనకి ఇక్కడ పెద్దవాగుకు సంబంధించి సాంబన్న ఆశ్రమం అన్నటువంటి ఆశ్రమంలో మనకి ఒక ముగ్గురు వ్యక్తులు, ముత్తన్న తర్వాత ఇంకో 2 వ్యక్తులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారనేటువంటి సమాచారం మధ్యాహ్నం వరకు తహసీల్దార్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మండల స్పెషల్ ఆఫీసరు, తహసీల్దారు, తర్వాత సిఐ గారు, ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్దవాగు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో ఈ ఆశ్రమం ఉంది. చాలా ఎత్తైన ప్రాంతంలోనే ఉంది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా వరద ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ఆ ముగ్గురిని రెస్క్యూ చేయడం కోసం మన స్టేట్ డిజాస్టర్ టీం ఏదైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని పిలిపించడం జరిగింది. సో కొంచెం వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో బోట్ ఉన్నప్పటికీ కూడా ఆ బోట్ తోటి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి టీం కూడా బోట్ తోటి మనకి ప్రస్తుతం ఇందర్వాయి టోల్గేట్ దాటారు. ఒక అనదర్ 1 అవర్లో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. టీం వచ్చిన తర్వాత ఆ ముగ్గురికి ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ వాటర్ 4-5 lakhs క్యూసెక్స్ వదిలినా కూడా గోదావరిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2022లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. సో మరొకసారి వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానికంగా తహసీల్దార్కు, గ్రామ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన తర్వాత రెస్క్యూ చేసి తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.